హాయ్ ఫ్రెండ్స్, అత్తకోడల వంటలకి స్వాగతం. ఈ రోజు నేను పనస గింజలు కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పనస గింజలు మనం పనసపండు తింటాం కదండి. పనసపండు తనలోంచి వచ్చే గింజల్ని నేను స్టోర్ చేస్తాను. అవి ఆ గింజల్లో ఇలా కట్ చేసుకుని పెట్టుకుని మనం కర్రీ చేసుకోవచ్చు. ఇది పచ్చికాయ అన్నమాట. ఈ పచ్చికాయతో కూడా వేరే కర్రీ చేస్తాము. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఆయిల్, పచ్చి మామిడి ముక్కలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కరివేపాకు. దీనికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. మనం ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఈ పనస గింజలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి. మనకి రోగనిరోధక శక్తి పెంచే గుణాలు దాంట్లో బాగా ఉన్నాయి. ఈ గింజలతో పౌడర్ చేసుకొని మనం ఫేస్కి రాసుకుంటే చాలా కాంతివంతంగా ఉంటుంది మన చర్మం. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని వేసుకుందాం. జడిపిక్కల ముక్కల్ని మన శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఈ గింజలు తింటే మనకి రక్తం బాగా పడుతుంది అంటారండి. ఇది చాలా విధాలుగా మనకి పనికొస్తుంది. ఈ పనసకాయని పనస పొట్టు కూర చేస్తారు, పనస ముక్కల కూర చేస్తారు, పనసకాయతో బిర్యానీ చేస్తారు. చాలా రకాలుగా ఇది సీజన్ వేర్గా వచ్చే పండు కాబట్టి మనం ఎన్ని రకాలుగా మనకి చేతనైనట్టు చేసుకోవచ్చండి. చాలా రకాలు చేస్తారు. ఇప్పుడు ఈ గింజలతో మనం కూర చేస్తున్నాము. ఈ గింజలు ఉడకబెట్టుకుని తింటారు, ఈ గింజలు కాల్చుకుని తింటారు, ఫ్రై చేసుకుని తింటారు. చాలా బాగుంటాయి అన్నమాట ఈ గింజలు. ఇది జీడిపప్పులాగా అనిపిస్తుంది మనకి తింటే. ఇప్పుడు మనం ఉల్లిపాయలు గింజలు వేగినాయి కదా, పసుపు, కారం వేద్దాం. పసుపు, గరం మసాలా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవసరం లేదండి, ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా. కొబ్బరి, ఇప్పుడు దీంట్లో మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ మనం చూసుకొని వేసుకోవచ్చు అండి. దాన్ని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా మనకి గింజలు. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఒక 15 నిమిషాలు మనం దీన్ని ఉడకబెడదాం. ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి. ఉడికిపోయినాయండి ముక్కలు. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చి మామిడి వేస్తే బాగుంటాయండి దీంట్లో. ఒక 10 నిమిషాలు దీంతో పాటు కూడా ఉడికిస్తే పుల్లగా కమ్మగా ఉంటుంది కూర. వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది. నాకు టెంక్ అంటే చాలా ఇష్టం అండి. ఇది కూడా వేసేస్తున్నా. అంటే ఈ జాక్ ఫ్రూట్తో ఏది వేస్ట్ కాదండి.
మనం ప్రతిదీ ఉపయోగపడుతుంది, ఆకుతో సహా పండు, పచ్చికాయ, గింజలు అన్నీ ఉపయోగకరమైనవి ఇవి. ఇందులో కాల్షియం, పొటాషియం అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఎముకలకు సంబంధించిన వ్యాధులకు కూడా చాలా మంచిదన్నమాట. సరే అండి, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టుకుందాం 10 మినిట్స్ మామిడికాయ ముక్కలు ఉడికే వరకు. మామిడికాయ ముక్కలు ఉడికినాయేమో చూద్దామండి. మామిడికాయ ఉడికిపోయినట్టున్నాయి, ఉడికినాయి. మామిడికాయ కూడా ఉడికిపోయిందండి. ఇవి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పూర్వకాలంలో ఈ పెద్దలు ఎందుకు వండేవారో తెలియదు అని అనుకున్నాం కదా, ఎందుకే అన్నమాట. ఇన్ని పోషకాంశాల గుణాలు ఉన్నాయి కాబట్టి ఇవి వండేవారు అన్నమాట. ఆ టైంలో మాకు టీవీలు కానీ ఫోన్లు కానీ ఏం లేవు. ఇప్పుడు పిల్లలు అయితే టీవీలోనే తెలిసిపోతున్నాయి, ఫోన్లోనే తెలిసిపోతున్నాయి, దీంట్లో ఏమున్నాయి అన్నమాట. ఆ కాలంలో అయితే మాకు పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే తెలిసేది మాకు. ఇదండి దీని పనసకాయ స్టోరీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. టేస్టీ టేస్టీ పనస గింజల మామిడికాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండు కాబట్టి మనం ఏ సంవత్సరం సీజన్లోది ఆ పండు తినాలి కంపల్సరీ, బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.